సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ వారికి నమస్కారాలు. ఈ రోజున వినాయక చవితి నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకొని ద్వారకా నగర్ లో దక్షిణముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ద్వారకా నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఏదైతే ఈ గణపతి నవరాత్రుల్లో భాగంగా మా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి పూజా కార్యక్రమాలు మరియు అదేవిధంగా గణపతి హోమం, అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 9 రోజులు నవరాత్రులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆదివారం 15వ తేదీ సాయంత్రం నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. మేము గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం మా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఈ విగ్రహం తీసుకురావడం జరిగింది. ఏదైతే శంకర్ సింగ్ కళాకారు నుంచి ఈ విగ్రహం తీసుకురావడం జరిగింది. స్వామివారు చూసుకున్నట్లయితే ఈ స్వామివారు అయోధ్య రాముల వారు, సీతమ్మ వారు సమేత హనుమాన్ లక్ష్మణుల విగ్రహాలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే విగ్రహం కిరీట వెనకాల స్వామివారి చక్రం రొటేషన్ అవుతా ఉంటది. మరియు స్వామివారు ఆశీర్వదిస్తున్నట్టు చేతిని ఊపుతా ప్రజలకు అభయహస్తం ఇస్తున్నట్టు చేతి మూమెంట్ ఈ విగ్రహంలో స్పెషాలిటీ. మరియు అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు మరి గుండెలను చీల్చుకుంటూ సీతారాముల వారిని చూపిస్తున్నట్టు అదొక స్పెషాలిటీ. ఈ సంవత్సరం మా కమిటీ ఆధ్వర్యంలో ఈ స్పెషాలిటీ ఉన్న విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి 20 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించుకోవటం మా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విగ్రహం తీసుకొచ్చి మా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఫోర్స్ ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతిని ఇక్కడ చేసి పెట్టి మేము విగ్రహం ప్రతిష్ఠ చేసుకున్నాం. అట్లానే ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి రేపు అనగా శుక్రవారం సాయంత్రం మహాగణపతి హోమం, సాయంత్రం మళ్ళీ తదుపరి అన్నదాన కార్యక్రమం మరియు శనివారం ఒట్టి ప్రోగ్రాం ఉంచి ఆదివారం సాయంత్రం స్వామివారిని నిమజ్జన కార్యక్రమానికై ఊరేగింపుగా మేము విజయోత్సవం చేసుకుంటూ భక్తులందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం.